సార్ ఒకటి చెప్పండి, మొత్తమే కూడాను ఫ్యాన్ హవా జోరు మీద ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ వస్తుందని చెప్పి కూడాను అందరు చెప్తున్నారు, సర్వేలు చెప్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వేరే పార్టీ అవ్వచ్చు, వాళ్ళకి ఎందుకని అంత కాన్ఫిడెంట్? ప్రజలందరూ ఏమో జగన్ గారి వైపున ఉంటే వారు ఎందుకని అన్ని అరాచకాలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే కాన్ఫిడెన్స్ అనేది కాదు అక్కడ. పాయింట్ ఏంటంటే జగన్ గారు ఎప్పుడైతే 151 మించి వస్తాయన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అవునండి. గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి అయిపోయింది. కాదని మీరు మేకపోతు గాంభీర్యంతో టీడీపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారని మనం అనుకోవాలి. అవును. నిజానికి జగన్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఇంకా సవాళ్ళని విసిరిండేవాడు. మాకే 160 వస్తాయనో ఇట్లా చెప్పుండేవాడు. కానీ ఆయన ఏం మాట్లాడలా. పవన్ కళ్యాణ్ అన్న ఆయన గురించి మనం పట్టించుకోక్కర్లా. ఆయన ఏం రాజకీయాలకి పనికొచ్చేవాడు కాదు, పెట్టేవాడు కాదు, అదో పిచ్చి కేసు అనుకున్నాం. ఆయన వదిలేద్దాం. కానీ చంద్రబాబు గారి మ్యానిపులేషన్స్, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ లో దిట్ట కదా. సో ఈ ఏమైనా సరే గెలవాలి అనేటువంటి డూ ఆర్ డై లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు. సో అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెంచడానికి విశేషమైన కృషి చేశారు. ఈనాడు అయితే, ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే ఏ వర్గంలో జగన్ కి పట్టుందో చూసి వాళ్ళలోనే వాళ్ళ మీద విపరీతమైన విషం చిమ్మి ఆ వర్గాలకి అయితే అన్యాయం జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందించాలి తెలుగుదేశం అని ప్రయత్నించారు. ఇన్ని చేసినా కూడా పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అలాగే మిగతా కొన్ని వర్గాలు వాళ్ళందరూ కూడా జగన్ గారికి సపోర్ట్ చేశారన్న విషయం తెలిసిన తర్వాత ఈ గొడవలు కొన్ని చోట్ల అవునండి. జరిగింది. అయినప్పటికీ కూడా ఒక రకమైన ఈ బెట్టింగ్లు వాళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు చేస్తారట. పొద్దున నాతోటి ఒక ఫ్రెండ్ కలిశారు, ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు ఆయన. ఆయన చెప్తున్నాడు ప్రొద్దుటూరు టైట్ గా ఉందని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం నేను అడిగాను. నిజమే సార్, ప్రొద్దుటూరు టైట్ అని ప్రచారం జరుగుతా ఉంది, కానీ నిజానికి ఆ, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కనీసం 25,000తో గెలుస్తారు, ఎందుకంటే మాస్టర్స్ అంతా ఆయనతో ఉన్నారు అని అన్నాడు. సరే అవునండి. గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎందుకు టైట్ అని ప్రచారం చేస్తారంటే బెట్టింగ్ వాళ్ళంట. టైట్ టైట్ గా ఉందంటేనే బెట్టింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారట. అటు ఇటు రెండు వైపులా రెచ్చగొట్టి పందాలు గాయించవచ్చట. తద్వారా కొందరు మధ్యలో వాళ్ళు లాభపడతారు తప్ప ఎవరో ఒకరు నష్టపోతారు, ఎవరో ఒకళ్ళు లాభపడతారు. కానీ దీనివల్ల సమాజానికి నష్టం. బెట్టింగ్లు అన్నవి బ్యాండ్ వ్యవహారం, ఆ బెట్టింగ్లు నిషేధం. అటువంటి నిషేధమైనటువంటి దాన్ని వీళ్ళు రెచ్చగొట్టడం కోసం, రెండు వైపులా వాడుకోవడం కోసం, ఈ టెంప్ట్ చేయడానికి, ప్రజలను టెంప్ట్ చేయడానికి అక్కడ టైట్ గా ఉంది, ఇక్కడ టైట్ గా ఉంది, రెండు పార్టీల కూటమికి వైసీపీకి మధ్య టైట్ గా ఉందని ఈ ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ నాకైతే లాజిక్ ఉందనిపించింది. ఎందుకంటే నేను బెట్టింగ్ గురించి ఉన్నప్పుడు, నేను వాకింగ్ లో అక్కడ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మొదట్లో 4 నెలల క్రితం 53 వస్తాయంట కదా సార్ వైసీపీకి అన్నాను. ఇదేంటి అన్న. బెట్టింగ్ వాళ్ళు చెప్తున్నారు సార్ అన్నాడు. బెట్టింగ్ వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళకి ఏం పని అంటే కాదు తెలుగుదేశం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. తర్వాత అర్థమైంది నాకు. అంటే 53 అవునండి. కంటే ఎక్కువ వస్తాయి అంటే తెలుగుదేశం వాళ్ళు ఉత్సాహంగా వచ్చి రావు, అంతకంటే ఎక్కువ రావు అని చెప్పి వాళ్ళు పందెం కాయాలంట. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కువ వస్తాయని పందెం కాయాలంట. సో అది క్రమేపీ 86 దాకా తీసుకొచ్చారండి, 88కి వచ్చిందండి అన్నాడు. అవునవునండి. 88కి వస్తే వైసీపీ గెలిచిపోద్ది కదంటే అట్లా కాదండి, ఆ టెంపో మెయింటైన్ చేస్తారండి వాళ్ళు అని చెప్పారు. ఈ బెట్టింగ్ యాప్లు ఉంటాయంట, బెట్టింగ్ ఈ జోదగాళ్ళు ఎవరు ఉంటారంట, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారంట. సో వాటిని నమ్మి ఆ పార్టీ అయినా ఈ పార్టీ వాళ్ళైనా పాపం కొందరు నష్టపోతుంటారు. సో అందువల్ల నేను మనబోటి వాళ్ళం ఏం చెప్పాలి, అయ్యా బెట్టింగ్ జోలికి వెళ్ళమాకండి, మన చేతులు కాలుతాయని చెప్పాలి. కానీ కొంతమంది వాటిని ఎంకరేజ్ చేసి బెట్టింగ్లు ఎక్కువగా తెలుగుదేశం వైపు కాయటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ గెలుస్తానో, లేదా ఇటు తక్కువ కాయటానికి సిద్ధంగా ఉన్నారు అనుకుని వీడి కాయ రాదనుకుని భ్రమపట్టడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల నష్టపోతారు. ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు ఒకవేళ వారు అనుకుంటున్నట్లుగా టైట్ ఫైట్ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 100 నుంచి 110 వస్తాయనేది నాకున్నటువంటి క్యాలిక్యులేషన్. మరి ఒకవేళ స్వీప్ అయితే నిజంగానే అది 110, 120, 130, 140, 150 దాటిపోవచ్చు. ఎందుకంటే నేను కొన్ని సోషల్ మీడియాలో చూశాను, ఐ థింక్ ఐఎమ్ రైట్ అండ్ వాళ్ళు కూడా అవి వాస్తవమైనవి అని అనుకుంటున్నాను. యాక్సిస్ అనే సంస్థ వాళ్ళు చేసిన దాని ప్రకారం 158 వరకు రావచ్చట, 145 నుంచి. అట్లాగే టుడేస్ చాణక్యన ఎవరో 152 వరకు అవునండి. రావచ్చు అని రాశారు. ఇంకో ఆత్మసాక్షి సంస్థ కూడా ఏదో ఇచ్చింది. న్యూస్ 18 ఏదో సంథింగ్, వాళ్ళు అవును. కూడా 154 దాకా ఇచ్చారు. కొన్ని సంస్థలు 130 ఇచ్చింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు 99% సర్వే సంస్థలు అనండి, వాళ్ళందరూ కూడా దాన్ని ఎగ్జిట్ పోల్స్ అని అనకూడదు, స్టడీ, వాళ్ళు చేసిన స్టడీస్ ప్రకారం మెజారిటీ సంస్థలన్నీ కూడా అనుకూలంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి చెప్తున్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అయితే దీనివల్ల ఏమవుద్ది, టీడీపీలో మోరల్గా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. తగ్గితే రేపు కౌంటింగ్ అప్పుడు వాళ్ళు సరిగా భయపడిపోయారనుకోండి, మనం గెలవట్లేదనే ఫీల్ తోటి వెళ్ళారనుకోండి, వాళ్ళకి వాళ్ళు అక్కడ నిలబడకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందనే భయం ఉంటుంది నాయకత్వం. సో అందుకని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం కూడా మనమే గెలుస్తాం అని ప్రచారం చేస్తారు. ఇప్పుడు మనం గత 2 ఏళ్లుగా అదే జరుగుతుంది కదా. వైసీపీ అయిపోయింది, తెలుగుదేశం వచ్చేస్తుంది అని ప్రచారం విపరీతంగా మౌత్ టాక్ పెట్టించారు. నలుగురు కూర్చున్న చోట సంభాషణ మాదిరిగా ప్రచారం చేయించారు. ఇవన్నీ గేమ్ అనమాట, ట్రిక్స్. ఇట్లా ట్రిక్స్ ప్లే చేయడంలో చంద్రబాబు గారు మొనగాడు. సో ఆ ప్రయత్నం జరిగినట్లుగా నాకు అనిపిస్తుంది. నేనైతే ఒకటి మనం నిజాయితీగా ఒప్పుకోవాలి, నేను కోరుకుంటున్నమాట వాస్తవం వైసీపీ రావాలని. అలాగే వైసీపీ వస్తుందని నాకున్న సమాచారం ఆధారంగా నమ్ముతున్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళు గెలుస్తారని సార్ ఇక్కడ చిన్న విషయం ఉంది. ఇంకోటి మొత్తమే కూడాను జగన్ గారు అతడే ఒక సైన్యం లాగా ఏదైతే వ్యూహం ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు వెళ్ళిన పద్ధతి అవ్వచ్చు, మహాకూటమిని ఎదుర్కొన్న విధానం కావచ్చు, అదంతా కూడాను నిజంగా రోమాలు నెక్కుపరుచుకుంటాయి. ఉదయం నాతో ఒక హైదరాబాద్ ఫ్రెండ్ మాట్లాడుతూ నిజంగా పాఠ్య పుస్తకాల్లో రాజకీయ పార్టీ ఎలా పెట్టాలి, ఎలాగా నడిపించాలనేది జగన్ గారు చూసి నేర్చుకోవాలనేది ఒక పాఠ్యాంశం పెట్టాలన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇంతమంది దాడి చేస్తున్నారు, పత్రికలు దాడి చేస్తున్నాయి, సామాజికంగా ఎవరైతే కనీసం కార్పొరేట్ స్థాయి లేని వాళ్ళు కూడాను ముఖ్యమంత్రి గారు విమర్శిస్తున్నారు. ఇన్ని ఆటుపోట్ల మధ్యన అసలు వన్ మ్యాన్ ఆర్మీగా ఎలాగా ఎన్నికలు నడిపించారు సార్? ఖచ్చితంగా ఇది వాస్తవమే. ఎందుకంటే కూటమి మొదట చంద్రబాబు గారు భయపడ్డారు, ఒంటరిగా అయితే గెలవలేమనుకున్నారు. తర్వాత జనసేన ఆయన్ని ట్రాప్లు వేసుకుని కింద మీద పడి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆత్మగౌరవాన్ని కూడా వదులుకొని కాళ్ళ వేళ్ల పడి బీజేపీని కలుపుకున్నారు. అయినా సరిపోలేదని చెప్పి ప్రశాంత్ కిషోర్ని పట్టుకొచ్చారు. వీళ్ళు నలుగురు కాకుండా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, టీవీ నాయుడు, ఇంకా అమ్మాంబాబు కొంతమంది వీళ్ళకంటే ఎక్కువగా పనిచేశారు. సో అట్లాగే ఆ తర్వాత వీళ్ళు చాలరంటే షర్మిల గారిని పట్టుకొచ్చారు. అట్లా ఈ మొత్తం చూస్తే ఒక 10 మంది దాకా అయ్యారు. సో 10 మంది మీద పడుతున్నా కూడా ఆయన ఎక్కడ తొణకలేదు, బెణకలేదు. మీరు ఆయన ఉపన్యాసాల్లో కూడా ఎక్కడ కూడా ఇష్టమై ఈళ్ళకి మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఏమి చేయలే. ఎక్కడన్నా 1-2 రాజకీయ విమర్శలు చేశారు తప్పితే తను ఏం చేసింది, తను ఏం చేయదలిచింది అంతవరకే చెప్పారు తప్ప తర్వాత చంద్రబాబు గారు వస్తే ఏ మోసాలు జరుగుతాయి, గతంలో ఏమో మోసాలు చేశాడు అని వాళ్ళ ముగ్గురు ఫోటోలు చూపించి 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, అమలు జరిగినాయా లేదా, ఇటువంటి వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళారు. అయినప్పుడు కూడా వీళ్ళు ఎంతమంది సినిమా యాక్టర్ని పెట్టి తిరుగుతున్నారా అని జనం ఈయన ఒక్కడికే మిట్ట మధ్యాహ్న పేర్లు కూడా రావటం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. అంటే పేద వర్గాలన్నీ కూడా ఆయన వైపు అంత గట్టిగా నిలబడ్డాయనేది దాని అర్థం. నేను ఒక 2 నెలల క్రితం ఒక ఆర్టికల్ రాశాను. ఈసారి ఎన్నికలు జగన్కి చంద్రబాబు గారికి దొరకట్లేదు, జగన్ గారికి మధ్య, జగన్ వర్సెస్ జగనే. అదేమిటంటే జగన్ కావాలా వద్దా, కావాలనుకునే వాళ్ళు ఒక వర్గం, వద్దనుకునే వాళ్ళు ఒక వర్గం. ఆ వద్దనుకునే వాళ్ళకి కూడా చంద్రబాబు గారు ఇది నాట్ అన్ ఆప్షన్, ఓన్లీ ఇక బై డిఫాల్ట్ ఓన్లీ. అంటే జగన్ గారు కానప్పుడు ఇంకెవరూ లేరు కాబట్టి చంద్రబాబు గారు ఆప్షన్ అవుతారు తప్పితే చంద్రబాబుని వాళ్ళు నమ్మరు. ఎందుకని ఆయన తెలివిగా, ఆయన గతంలో ఆయన క్రెడిబిలిటీ కానీ అవన్నీ కూడా ఆయన నష్టపోయాడు. అవన్నీ చెప్పకపోవటం, చేయకపోవటం, అబద్ధాలు చెప్పటం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడు దాకా శ్రీలంకని తిట్టి ఆ స్కీములన్నింటినీ తిట్టి మళ్ళీ నేను ఇంకెక్కువ ఇస్తానని చెప్పటం, అలాగే వాలంటీర్ల వ్యవస్థను తిట్టడం, మళ్ళీ ఆయన వాలంటీర్ల వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తానని చెప్పటం, అమ్మఒడిని తిట్టడం, మళ్ళీ అమ్మఒడి కాదు నీ తల్లికి వందనం పేరు పెట్టి ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పటం, అలాగే చేయూతని ఎంత రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పటం, ఆ తర్వాత ఇంటింటికి ప్రతి మహిళకి 1500 ఇస్తానని చెప్పటం, ఇట్లా అనేక వాగ్దానాలు ఆచరణ సాధ్యం కానీ చెప్పాడు. కానీ ఒక్క అంకి కూడా ఆయన చెప్పలేదు. పైగా అబద్ధాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. దుర్మార్గంగా ఈనాడు రామోజీరావు అయితే అసలు పరాకాష్ట, అరాచక మీడియా ఎలా ఉండకూడదు. అందుకే నేను అంటుంది రామోజీరావు గారే పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ పై పగబట్టి కక్షగట్టి నానా అరాచకంగా ప్రజల్ని పీడించే విధంగా వార్తలు రాశారనేది నా అభిప్రాయం. గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాయండి వార్తలు, రాయొద్దని నేను చెప్పను. తప్పులుంటే రాయొచ్చు, విధానాల్లో లోపాలుంటే రాయొచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వార్త, ఎక్సైజ్ ఆదాయం మీద భూముల విలువ పెంచడం ద్వారా డబ్బులు పోగు చేసి రైతు రుణమాఫీ చేయాలి, కార్పొరేషన్ పెట్టి లోన్లు తీసుకోవాలని
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు ఏం చేయాలని. అలాంటి ప్రయత్నాలు అక్కడ ఏపీలో జరిగితే ఇంకేముంది? ప్రజల్ని తాగుబోతులు చేసి వాళ్ళ దగ్గర పిండి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు ఈ మాఫీ చేస్తారంట అని అక్కడ రాశారా లేదా? అనేక సందర్భాల్లో అవును. కార్పొరేషన్లు పెట్టి డబ్బులు వసూలు చేశారని, అప్పులు తీసుకొచ్చారని ఇట్లా రాశారు. ఇక్కడ ఏం రాస్తున్నారు? ఆదాయానికి మార్గాలు ఎదుగుతున్నారని రాశారు. సో ఇవన్నీ కూడా ప్రత్యక్ష నిదర్శనాలు. కాబట్టి అటువంటి వాటన్నిటినీ కూడా జగన్ గారు ఎదుర్కొని నిలబడ్డాడు. దానికి ధైర్యం ఏంటంటే ఆయన 3 రకాల విప్లవాలు తీసుకొచ్చాడు. 1 సామాజిక విప్లవం, 2 రాజకీయ విప్లవం, 3 పాలనాపరమైన విప్లవం. ఈ 3 విప్లవాలతోటి బడుగు బలహీన వర్గాలను విపరీతంగా ఆకర్షించాడు. అంతేకాకుండా అయితే అదే సమయంలో ఆయనకి వ్యతిరేకత లేదంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది, కొన్ని సెక్షన్స్ వ్యతిరేకిస్తాయి. కానీ ఆ వ్యతిరేకించే వాళ్ళకన్నా ఇట్లా అనుకూలంగా ఉండేవాళ్ళు చాలా ఎక్కువ వచ్చేలాగా ఆయన చేసుకోగలిగారు. దాంతో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆయన ముందుకు వెళ్ళి విజయం సాధించే దిశలో ఉన్నారన్న భావన నాకు కలుగుతాను. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. మొత్తమే కూడా జూన్ 4 లోపు మళ్ళీ కలుద్దాము. ఖచ్చితంగా విశాఖపట్నం బయలుదేరతా సిద్ధం అవుతుంది అనుకుంటా మన అందరం ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.